హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంసీ అబ్బాయి భార్గవ్. రేపటి కోసం గైస్, ఏపీఐసెట్ కౌన్సిలింగ్లో ఎవరైతే మన ఫ్రెండ్స్కి ఆంధ్రప్రదేశ్ అయ్యుండి వేరే స్టేట్లో ఇంటర్ లేదా డిగ్రీ, బీటెక్, అదర్ స్టడీస్ కంప్లీట్ చేశారో వాళ్ళకి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నాన్ లోకల్ అని చూపిస్తుంది. కానీ మీరు లివింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, సో స్టడీస్ కోసం మాత్రమే మీరు బయటకు వెళ్ళారు. ఓకే, సో మీరు ఎలా లోకల్ స్టేటస్ని క్లెయిమ్ చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా లోకల్ స్టేటస్ని అయితే క్లెయిమ్ చేయొచ్చు. బట్ ఒక ఈజీ ప్రాసెస్ అయితే ఉంది. మీరు కంపల్సరీగా ఆ ఈజీ ప్రాసెస్ చేస్తేనే మీరు క్లెయిమ్ చేసుకోగలుగుతారు. లాస్ట్లో చెప్తాను ఈ ప్రాసెస్ ఎలా చేయాలో, అప్పుడు మాత్రమే మీకు క్లెయిమ్ అవుతుంది. మీరు మన ఛానల్ని లేటెస్ట్గా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్స్ని అలో చేయండి. ల్యాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గాయస్, ఇక్కడ మనం లోకల్ స్టేటస్ని క్లెయిమ్ చేసుకోవడానికి 2 పాసిబుల్ కేసెస్ ఉన్నాయి అండ్ ప్రూఫ్స్ ఏమేమి కావాలో కూడా చెప్తాను. స్టేట్మెంట్ ఏంటంటే, మీరు మీ పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు, మీరు స్టడీస్ కోసమే బయటకు వెళ్ళారు. ఓకే, సో రిజిస్ట్రేషన్లో నాన్ లోకల్ అని వచ్చింది. మీరు ఇంటర్ వరకు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు, లేదా 10th వరకు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. డిగ్రీకి లేదా ఇంటర్ నుంచి మీరు బయట స్టేట్కి వెళ్ళి ఉండొచ్చు, లేదా డిగ్రీకి లేదా బీటెక్కి వేరే స్టేట్కి వెళ్ళి ఉండొచ్చు. తెలంగాణ, బెంగళూరు, తమిళనాడు, లేదంటే ఒడిస్సా, గుజరాత్, అలా ఆల్ ఓవర్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే స్టేట్కి ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు. ఓకే, బట్ మీరు లోకలే, రిజిస్ట్రేషన్లో నాన్ లోకల్ అని పడింది. సో క్లెయిమ్ చేసుకోవడానికి ఫస్ట్ కేసు ఏంటంటే, కేస్ 1, మీరు బీటెక్, డిగ్రీ, అదర్ స్టడీస్ బయట చదివిన వాళ్ళు అయినా సరే క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆంధ్రప్రదేశ్లో 4 years కంటిన్యూగా చదువుంటే మీకు లోకల్ స్టేటస్ వస్తుంది. ఎగ్జాంపుల్, మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గుంటూరులో చదివారనుకోండి, సో ఇంటర్మీడియట్ విజయవాడలో కంప్లీట్ చేశారు. సో మీరు స్టడీస్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీరు ఆంధ్రప్రదేశ్లోనే మీ స్టడీస్ అనేవి కంప్లీట్ అయినాయి. సో 10 years, సో మొత్తం కలిపి 12 years. సో ఇక్కడ 4 consecutive years కంప్లీట్గా మీరు ఇక్కడే కంప్లీట్ చేశారు, ఆంధ్రాలోనే కంప్లీట్ చేశారు కాబట్టి మీకు ఇది స్ట్రాంగ్ ప్రూఫ్ అనమాట. సో బీటెక్, డిగ్రీ, అదర్ స్టడీస్ కోసం బెంగళూరులో చేసినా, లేదంటే వేరే స్టేట్లో, ఆల్ ఓవర్ ఇండియాలో వేరే స్టేట్లో చేసినా సరే అప్పటికి కూడా మీరు ఆంధ్రాకి లోకల్ క్యాండిడేటే అవుతారు. ఓకే, కేస్ 2, పేరెంట్స్ లివ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో కేస్ 2 ఏంటంటే, మీరు ఏపీలో చదవకపోయినా సరే, మీరు లేకపోతే మీ పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్లో 10 years నుంచి ఉంటున్నారు కదా, మీరు లోకల్ స్టేటస్కి ఎలిజిబుల్ అవుతారు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు కంప్లీట్గా బెంగళూరులో చదివి ఉండొచ్చు, లేదంటే ఆల్ ఓవర్ ఇండియాలో వేరే స్టేట్లో, తెలంగాణ కానీ, లేదంటే ఒరిస్సా కానీ, చెన్నైలో కానీ, కేరళ కానీ, ఎక్కడైనా సరే మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ కంప్లీట్ చేసిన స్టడీ అనేది, బట్ స్టిల్ మీ పేరెంట్స్ ఇంకా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నారు. కాబట్టి మీ పేరెంట్స్ నెల్లూరులో 10 yearsగా, సో కానీ మీ పేరెంట్స్ ఇక్కడ నెల్లూరులో కానీ లేదు, సో ఆంధ్రాలోనే 10 years నుంచి ఉన్నారు, అప్పుడు కూడా మీరు ఆంధ్రప్రదేశ్కి లోకల్ క్యాండిడేటే అవుతారు. అండ్ కేస్ 3 ఏంటంటే, నెయిదర్ స్టడీడ్ నార్ లివ్డ్ ఇన్ ఏపీ. సో కేస్ 3, మీరు కూడా ఏపీలో చదవలేదు, మీ పేరెంట్స్ కూడా ఏపీలో ఉండలేదు అంటే నాన్ లోకల్ క్యాండిడేట్గానే కన్సిడర్ చేస్తారు. గైస్, ఎవరైతే ఇప్పుడు చెప్పిన పాసిబుల్ కేసెస్కి మ్యాచ్ అవుతారో వాళ్ళకి లోకల్ స్టేటస్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీకు చాలా వరకు డౌట్ వస్తుంది, దీన్ని ఎలా అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్లో ఎక్కడైనా చేంజ్ చేసుకోవాలా, మనకి లోకల్ క్యాండిడేట్ లోకల్ స్టేటస్ కావాలి అంటే అని. సో ఇది కూడా చెప్తాను ఎలా చేసుకోవాలనేది. మీరు నార్మల్గా రిజిస్ట్రేషన్ అయితే చేసేయండి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో. సో డిగ్రీ వరకే వేరే స్టేట్ అయి ఉండొచ్చు, బీటెక్ మాత్రమే ఫిల్ చేసి అది వేరే స్టేట్ అయి ఉండొచ్చు. కానీ కాన్సిక్యూటివ్గా 9th నుంచి 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, సో ఈ 4 years మీరు ఆంధ్రాలో కంప్లీట్ చేసి ఉంటే ఖచ్చితంగా మీకు ఎలాంటి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసే అవసరం లేదు. సో డైరెక్ట్గా మీరు అమౌంట్ పే చేసేయచ్చు.
కానీ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్లో లోకల్ రీజియన్ అనేది నాన్ లోకల్ అని చూపిస్తుంది ఫస్ట్. నో ప్రాబ్లం. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక మీకు మీ డిస్ట్రిక్ట్ అంటే మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ ఏ రీజియన్లో ఉందో ఆ రీజియన్ అనేది అప్డేట్ అయిపోతుంది. సో మీరు ఎస్వి రీజియన్లో ఉంటే ఇక్కడ కనిపిస్తున్న డిస్ట్రిక్ట్స్, సో ఏఈ రీజియన్లో ఉంటే ఇక్కడ కనిపిస్తున్న డిస్ట్రిక్ట్స్ అని ఏఈ రీజియన్లో ఉంటాయి. ఎస్వి రీజియన్కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ. సో ఆటోమేటిక్గా రీజియన్ అయితే అప్డేట్ అయిపోతుంది. లేదు, ఇంకో ఆప్షన్ ఉంది. మీరు ఒకవేళ ప్రూఫ్స్ ఏమైనా సబ్మిట్ చేయాలంటే మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కొంతమందికి అంటే మామూలుగా రెసిడెన్సీ సర్టిఫికేట్ అడుగుతుంది. ఎలా అడుగుతుందంటే మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్గా చేసిన తర్వాత వెరిఫై అని ఉంది కదా, వెరిఫైలో ఎస్ అని పెట్టిన తర్వాత ప్రొసీడ్ టు సబ్మిట్ అంటే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ పేజ్ ఎందుకు ఓపెన్ అవుతుందంటే మీరు మీ డీటెయిల్స్ అనేవి ఎడిట్ చేసుకోవడానికి అని. సో ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే వెరిఫైలో ఎస్ అని పెట్టి మోడిఫికేషన్స్ చేసుకోవడానికి మీరు ఎస్ అని పెట్టి వేరే ప్రొసీడ్ టు సబ్మిట్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ మీ డీటెయిల్స్ అనేవి ఎడిట్కి వస్తాయి. సో ఎడిట్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఎడిట్ చేసుకోవడానికి నేమ్, ఫాదర్ నేమ్ ఇవన్నీ ఆల్రెడీ మనకు తెలిసిందే. సో ఇంకా లోకల్ రీజియన్ అదే లోకల్ స్టేటస్ కోసం వచ్చారు. సో ఇక్కడ లోకల్ స్టేటస్ కోసం మీరు ప్రూఫ్స్ అప్లోడ్ చేయొచ్చు గైస్. సో ఎలాంటి ప్రూఫ్స్ అప్లోడ్ చేయొచ్చు అంటే ఇక్కడ స్టడీ సర్టిఫికేట్, ఓకే, స్టడీ సర్టిఫికేట్లో 10th క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఉంటే మీ స్టడీ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయండి, ఓకేనా. మీరు ఎలాంటి రెసిడెన్సీ సర్టిఫికేట్, లోకల్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. మీకు డైరెక్ట్గా 10th క్లాస్ నుంచి అంటే 9th క్లాస్, 10th క్లాస్ మీకు ఇంటర్ అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ కానీ ఉంటే సో జెరాక్స్ కాపీస్ అయినా పర్లేదు అప్లోడ్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ పేరెన్షియల్ రెసిడెన్స్ ప్రూఫ్. సో మీరు ఏపీ అవుట్ సైడ్లో అంటే వేరే స్టేట్లో కంప్లీట్ చేసిన మీ పేరెంట్స్ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, వాటిని అప్లోడ్ చేయడానికి ప్రూఫ్స్ ఏం కావాలంటే ఇక్కడ రేషన్ కార్డ్ అప్లోడ్ చేయొచ్చు, లేదంటే ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయొచ్చు, ఓటర్ ఐడి అయినా అప్లోడ్ చేయొచ్చు. ఆ ఓటర్ ఐడిలో కానీ, ఆధార్ కార్డులో కానీ, రేషన్ కార్డులో కానీ ఏపీ అడ్రస్ ఉండాలి. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంఆర్ఓ ఆఫీస్. మీ పేరెంట్స్కి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అప్రూవ్ అయిన రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉంటే సో ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయినా అప్లోడ్ చేయొచ్చు. లేదా యుటిలిటీ బిల్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్, హౌస్ రెంట్ అగ్రిమెంటు, కరెంట్ బిల్స్ ఇవన్నీ మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట. మీకు రెసిడెన్సీ లోకల్ అండ్ లోకల్ స్టేటస్ కావాలి అంటే. నెక్స్ట్ చిల్డ్రన్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోస్టెడ్ ఇన్ ఏపీ. సో ఇఫ్ యు ఆర్ పేరెంట్స్ ఇన్ ఏపీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వర్కింగ్ ఇన్ ఏపీ యు ఆర్ కన్సిడర్డ్ లోకల్ టు ఆంధ్రప్రదేశ్. సో ఏమంటున్నారంటే ఏపీలో మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఏపీలో పోస్టింగ్ ఉంటే సో మీ పేరెంట్స్ ఒక సర్వీస్ సర్టిఫికేటు, లేదంటే పోస్టింగ్ ఆర్డర్, ట్రాన్స్ఫర్ ఆర్డర్, లేదంటే ఐడి కార్డ్ ఇష్యూడ్ బై డిపార్ట్మెంట్ ఉంటాయి కదా, వీటిని కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు లోకల్ స్టేటస్ అని సెలెక్ట్ చేసుకొని మీరు ఈ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయొచ్చు, ఓకేనా. ఇదే గైస్ ఫైనల్గా నేను కన్క్లూజన్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా మీరు ఫైనల్ కన్క్లూజన్కి వస్తే మీరు కంప్లీట్గా బీటెక్ లేదంటే డిగ్రీ, అదర్ స్టడీస్ ఎగ్జాంపుల్ బెంగళూరులో చేశారు అనుకోండి, లేదంటే హైదరాబాద్లో చేశారు అనుకోండి, అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బట్ మీ పేరెంట్స్ మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్కి లోకల్, ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు, స్టడీస్ కోసం బయటకు వెళ్ళారు, కానీ మీరు ఒరిజినల్గానే ఆంధ్రప్రదేశ్ అయినా అప్పుడు లోకల్ స్టేటస్ వస్తుందా అంటే వస్తుంది. ఏపీలో 4 years కంటిన్యూస్గా చదువుంటే లేదా మీ పేరెంట్స్ 10 years ఆంధ్రప్రదేశ్లో ఉంటే అప్పుడు మీరు లోకల్ క్యాండిడేట్గానే కన్సిడర్ చేస్తారు, ఓకే. సో మీరు బయట చదివిన సో రెసిడెన్సీ కావాలంటే మీ పేరెంట్స్ ఒక ప్రూఫ్స్, మీ పేరెంట్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినా ఓకే. లేదా మీకు స్టడీ అనేది కంటిన్యూస్గా ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో 9th 10th ఇంటర్ అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, సో ఈ 4 years సరిపోతుంది. మీకు ఎలాంటి ప్రూఫ్స్ అయితే అవసరం లేదు.
మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్లో ఇలా ఉంటాయి. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అడిగితే మాత్రం నేను చెప్పిన 2 ప్రాసెస్ కూడా మీరు ఫస్ట్ ప్రాసెస్ ఫాలో అయితే ఈజీగా అయిపోతుంది. మీకు ఫస్ట్ ప్రాసెస్ అర్థం కాకపోతే సెకండ్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు ఈ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయండి. సో మీకు ఈజీగా లోకల్ స్టేటస్ అయితే క్లెయిమ్ అయిపోతుంది. ఐ థింక్ మీకు ఈ వీడియో కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. సో ఒక ఈజీ ప్రాసెస్ ఉంది అని చెప్పాను కదా, ఆ ఈజీ ప్రాసెస్ ఏంటంటే ఇప్పటి వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. సో ఒక లైక్ అయితే వేసుకోండి, అప్పుడే ఈ వీడియోకి అయితే వాల్యూ వస్తుంది అండ్ మీరు క్లెయిమ్ కూడా చేసుకున్నట్టు అవుతుంది. ఓకేనా? అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నాన్ లోకల్ స్టేటస్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.